శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్ల తండ్ర గ్రామంలో శ్రీ పరవస్థ అయ్యగారు స్వామి దేవస్థానం దగ్గరకు లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి అయ్యో వారిని స్వామిని దర్శించుకుని భక్తుల ప్రగాఢ విశ్వాసంతో కోర్కెలు తీర్చినందుకు అయ్యవారి దేవస్థానం వద్ద భక్తి శ్రద్ధలతో అరటిగెలలు కట్టారు. భక్తులు తండోపతండాలుగా దేదీప్యమానంగా వచ్చి అయ్యవారి దేవస్థానం అనగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో దీపతో నైవేద్యములతో పూజలందుకుంటున్న అయ్యవారు స్వామి మరో 100 రూపాయలు విరాళించారండి. బొక్కు శాఖర్ గారు ఒక 100 రూపాయలు విరాళించారండి. కంచరన్న వెంకటరావు గారు నాడివాడి గ్రామాలు ఒక 100 రూపాయలు విరాళించారు. పక్కవాళ్ళు వేణుగోపాల్ గారు చిరుతల వాటిలో ఒక 100 రూపాయలు విరాళించారండి. పంప నగేష్ గారు నగేష్ గారు 500 రూపాయలు విరాళించారండి. చెప్పమ్మ బొక్కు బాలశ్రీ గారు కర్ణాటక భాషలో 100 రూపాయలు విరాళించారండి. రైపడు గ్రామాల్లో 100 రూపాయలు విరాళించారండి. వానారి రమణయ్య గారు రైపడు వార్తలు మరో 100 రూపాయలు విరాళించారండి. వర్కల జన చిన్నారావు గారు 101 రూపాయలు విరాళించారండి. జన సింహాచన గారు మరో 101 రూపాయలు విరాళించారండి. గుమ్మడి భార్గవ్ గారు పెంటూరు తప్ప రామారావు గారు మరో 100 రూపాయలు విరాళించారండి. నల్లబడి గ్రామాల్లో 100 రూపాయలు విరాళించారండి. సందర్భంగా జరుగుతుంది. ఇతర గ్రామస్తులు ఎన్నో ప్రదేశాల నుండి వచ్చి ఇక్కడ అరటిగల కట్టడానికి ఏమంటే పూర్వకాలంలోనే పరవస్థ మహర్షి అనే ఒక వ్యక్తి ఉండడం జరిగింది. ఆ వ్యక్తి తన యొక్క ఆలోచన విధానం కానీ లేకపోతే మా ఊర్లో ఉన్నటువంటి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా పంటల్లో ఏమైనా సమస్య వచ్చినా అతని దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అతనే మా యొక్క కష్టాలని సమస్యల్ని తీర్చేవాడు. ఇలాగా కొన్ని తరాలు జరిగింది. ఈ తరాల్లోని అతని యొక్క మాటలు ఒక గెల కట్టి గెలలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కాపాడడం కోసం గ్రామస్తులైతేనేమి ఇతర గ్రామస్తులైతేనేమి చాలామంది కొన్ని ప్రాంతాల నుండి సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల నుండి వచ్చి గెల కట్టడం జరిగింది. అయితే ఒక ఆన్వాయితీ ఏంటంటే ఏదో ఒక కోరిక కోరితే ఆ కోరికలు నెరవేరుతుందా అనే ఒక దృఢ సంకల్పంతో చక్కనైనటువంటి ఆలోచనతో ఈరోజు ఈ మహోత్సవం అనేది ముందుకెళ్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అని ఉండాలి.